శ్రీమాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ. మకర రాశి వారి జూన్ నెల గోచార ఫలితములు. ఈ మకర రాశిలోకి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, ధనిష్ట 1, 2 పాదములు ఈ మకర రాశిలోకి వచ్చున్నవి. ఈ మకర రాశి వారి జూన్ నెల ఫలితములు చూడగా వీరికి మిశ్రమ ఫలితములు అని చెప్పుకోవచ్చు. ఈ మకర రాశి వారి యందు చేసే వ్యాపార వృత్తుల యందు ధనలాభాలు కలుగుతాయి. అలాగని చెప్పి వీరికి ఖర్చులు కూడా చాలా ఎక్కువగా ఉండడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. వీళ్ళకి కుటుంబ సౌఖ్యము, స్త్రీ సౌఖ్యము కూడా అనుభవిస్తారు. వీరు చేసే పనుల్లో కొంచెం ఊహించని ఖర్చులు అధికంగా జరగడానికి చాలా ఆస్కారంగా ఉన్నాయని చెప్పచ్చు. ధనాదాయం ఉన్నా కూడా ఖర్చులు విపరీతంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. రాజకీయ నాయకులకి కొంచెం అసంతృప్తికరమైన వాతావరణం ఏర్పడడానికి చాలా ఆస్కారం ఎక్కువగా ఉంది. కొన్ని రాజకీయ నాయకులు నేలాప నిందలు పొందడము, జైలుకు పోవడం వంటివి కూడా జరగవచ్చు. వీరు చేసే పనుల యందు వీరికి ట్రాన్స్ఫర్లు అంటే దూరంగా ట్రాన్స్ఫర్ అవ్వడము, లేకపోతే ఏదైనా పని మీద దూరంగా వెళ్ళడము, దూర సంచారం అనేది ఈ నెలలో వీరికి గోచరిస్తుంది. ప్రభుత్వ అధికారులతోటి వీళ్ళు కలయిక కూడా జరగడానికి చాలా ఆస్కారం ఎక్కువగా ఉంది. వీరు ఏదైనా కొనాలనుకున్న వస్తువులు మాత్రం ఈ నెలలో కొంటారు. అంటే నూతన వస్తు ప్రాప్తి అని చెప్పుకోవచ్చు. ఇక సంఘంలో వీరికి మంచి గౌరవ మర్యాదలు కూడా బాగా దక్కుతాయని చెప్పుకోవచ్చు. అంటే వెరసి ఈ మకర రాశి వారికి జూన్ నెలలో మిశ్రమ ఫలితాలు, ఖర్చులు అధికంగా ఉన్నాయి కాబట్టి వీరు లక్ష్మీదేవి స్తోత్రాన్ని అధికంగా చేయడం మంచి రెమెడీగా చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. శ్రీమాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ.